ఆవిడికి తెలియకుండా ఇక్కడికి రాకుండా ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. కానీ ఈ ఫంక్షన్ మాత్రం జరగాల్సిందే. ఇప్పటికే పాప మనతో ఉందని ధైర్యంగా చెప్పలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం. కనీసం 21 రోజు జరగాల్సిన ముచ్చట కూడా జరగకపోతే ఎలా? ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. హలో హలో, మధుసూదన్ గారా? అవునండి, మీరు? నేను పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను. బెయిల్ మీద ఉన్నారు కదా, ఈరోజు సాయంత్రం 4 గంటలకి గడువు పూర్తవుతుంది. పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ కావాలి. సరే. మధు గారు, ఏమైంది? ఫోన్లో ఎవరు? పోలీస్ స్టేషన్ నుంచి. బెయిల్ గడువు అయిపోయింది. సాయంత్రం 4 గంటలకి స్టేషన్లో సరెండర్ కావాలి. మధు గారు, నా మనస్సాక్షి చెప్తోంది మీకేం కాదు. ఏదో ఫార్మాలిటీ కోసం వెళ్తారంతే. ఈ కేసులో మనం గెలుస్తున్నాం. ఆ ఇలవర్సి బెడద పూర్తిగా తొలగిపోతుంది. గౌరవ్, ఈరోజు బారసాల ఫంక్షన్ బాగా జరగాలి. పాపను ఏమైనా చేస్తుందన్న చిన్న టెన్షన్ గానీ లేకపోతే ఆ ఇలవర్సికి భయపడేదేంటి? ఎట్టి పరిస్థితుల్లో 21వ రోజు ఫంక్షన్ జరగాలి. మధుగారు పాపకు అక్షింతలు వేసి ఆశీర్వదించి వెళ్ళాలి. తర్వాత వాయిదాలోనే ఈ కేసు కొట్టేసి మధుగారు తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టాలి. పాపతో సంతోషంగా ఉండాలి. అవునన్నయ్య, ఎంత కష్టమైనా సరే నిన్ను ఈ కేసులో నుంచి బయటికి తెస్తాం. అయినా శ్రీకృష్ణుడు అంతటి వాడినే నిందించిన ఈ లోకం తర్వాత తమ తప్పు తెలుసుకున్నట్టు నిన్ను నిందించిన వాళ్లే వాళ్ళ తప్పు తెలుసుకుంటారు. నువ్వు కడిగిన ముత్యంలో బయటపడతావన్నయ్య. మీరందరూ నా జీవితంలో ఉండడం నా అదృష్టం రా. ఏ జన్మలో చేసిన పాపం నాకు శిక్ష పడేలా చేస్తే మీ ప్రేమే దీని నుంచి బయటపడేలా చేయాలి. చెయ్యాలి కాదు, చేస్తుంది. ఇదొక చిన్న చీకటి మబ్బ అంతే, చిరుగాలికే చెదిరిపోతుంది. మీరు స్నానం చేసి రెడీ అవ్వండి, కింద ఏర్పాట్లు చేస్తాం. గౌరవ్, పద. అవునా, సరే. నువ్వు మాత్రం అక్కడే ఉండి அவங்க ప్రతి మూమెంట్ అబ్జర్వ్ பண்ணிட்டே ఇరు. ఎన్నాచి? అందరూ ఇంట్లోనే ఉన్నారంట మేడం. పొద్దున్నుంచి ఇంట్లోంచి ఎవరూ బయటికి రాలేదంట. బయటికి రాలేదా? ఛాన్సే ఇల్లే కనిమొళి. అంద జాతక చక్రం కాగితంలో రాసిన మాదిరి ఈ దినం 11 గంటల 40 నిమిషాలకి బిడ్డని కండిపా ఉయ్యాల్లో వెయ్యాలా? ఇంకా వీట్ల నుంచి బయటకు రాలేదంటే ఎన్న అర్థం? అమ్మా, నువ్వు చెప్పేదే నిజమైతే ఆ బిడ్డ ప్రాణాలతో ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్లతోనే ఆ ఇంట్లోనే ఉండుండాలి. అది ఎప్పుడు సాధ్యం? మన సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ ఇంటి బయటే కాపలా ఉండారు కదా. వాళ్ళున్నది బయట, లోపలేం జరుగుతుందో ఎవరికి తెలుసు? అయినా బిడ్డ బతికే ఉండి వేరే చోట ఉంటే ఈ పాటికి బయలుదేరి ఉండేవాళ్ళు కదా. వెళ్ళలేదంటే ఏంటర్థం? లోపలే ఉండుండాలి.
గౌరవ్ అంతా రెడీనా? రెడీ వదినా. మృదుల, ముహూర్తానికి టైం అవుతుంటే ఇప్పుడు ల్యాప్టాప్ తీసినవేంద్రా? ముహూర్తానికి అనుకున్నట్టు అంతా జరగడానికే ఇప్పుడు ఇది చేస్తున్నాం. అసలు ఏం చేస్తున్నారు? మధుగారు చెప్పింది నిజం మానసి. ఇలవర్సిని తక్కువ అంచనా వేయకూడదు. పాప మన దగ్గరే ఉందని నమ్ముతోంది కాబట్టి, ఈరోజు 21వ రోజు కాబట్టి ఖచ్చితంగా ఉయ్యాల ఫంక్షన్ చేస్తామని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి మన దగ్గరికి వచ్చినా వస్తుంది. ఆవిడ్ని డైవర్ట్ చేయడానికే ఈ ప్లాన్. వదినా రెడీ. ఆ, ఏం మాట్లాడాలో తెలుసుగా. ఇళవర్సికి అస్సలు డౌట్ రాకూడదు. అస్సలు డౌట్ రాదన్నయ్య. ఎలా మేనేజ్ చేస్తానో చూడు. సమజైంది. ఇలవర్సికి ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి ఈడకి రాకుండా డైవర్ట్ చేస్తున్నారు, అంతే కదా? హ్మ్. అసలు ఆ మాత్రం దానికి ఈ సెటప్ అంతా ఎందుకు? ఫోన్ నుంచి గొంతు మార్చి మాట్లాడితే సరిపోతుంది కదా. ఆ, సరిపోతుంది. ఫోన్ ట్రేస్ చేస్తే ఎక్కడి నుంచి మాట్లాడింది, ఎవరు మాట్లాడింది కూడా తెలిసిపోతుంది. ఓ, అదే ఇంటర్నెట్ నుంచి కాల్ చేస్తే ప్రపంచంలో ఏ మూల నుంచి మాట్లాడుతున్నామో ఎవరూ కనిపెట్టలేరు. గౌరవ్, టైం అవుతుంది. వాణ్ణి ఏదో చేస్తామని ఆవేశంగా చెన్నై నుంచి వచ్చి 21 రోజులు అవుతుందమ్మా. హాస్పిటల్లో బిడ్డని ఏమీ చేయలేకపోయాం. నాతో నిశ్చితార్థం అన్నాం, అది కూడా జరగలేదు. జైలుకి పంపిస్తావనుకుంటే బెయిల్ మీదొచ్చి హ్యాపీగా బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు పాపకి 21 రోజు ఫంక్షన్ కూడా చేయనిస్తే మనం ఓడిపోయినట్టేనమ్మా. చేతకాని వాళ్ళ కింద లెక్క. కాదు మే, మనం శాతకాని వాళ్ళము కాదు. వాళ్ళ సావు చూడ్డానికి వచ్చిన వాళ్ళం. నువ్వు చెప్పిన మాదిరి అంద బిడ్డ అదే వీట్లా ఉండి నా కంట పడితే అదే ఆ బిడ్డ ఆఖరి సూపు. పదమే. ఏదో ఇంటర్నెట్ కాల్లా ఉండదే. హలో, అమ్మమ్మమ్మమ్మమ్మ, వణకం వణకం అమ్మా. నాందా మీ అభిమానిని. అమ్మా, నాన్ తాంబరం ముత్తు శివ మాట్లాడతాండా. தாம்பரம் முத்து சிவனா? நீங்க யாரு? అమ్మమ్మమ్మమ్మ, నాందా మీకు రొంబ అభిమానిని. అమ్మా, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కానీ బయటికి చెప్తే అమ్మో నా ప్రాణాలు తీసేస్తారమ్మా. మీరే కాపాడాలమ్మా. అసలు நீங்க யாரு? ఏం చెప్పాలా? టైం இல்ல, சீக்கிரமா சொல்லு. ನಾನು చర్లపల్లి జైలు ಒಂದು సెంట్రీనమ్మా. ఇంక మీ పిఏ మురుగేశా అప్రూవర్గా మారి మీ బండారం మొత్తం బయట పెడుతున్నాడమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నా సత్య సొల్లరే అమ్మా. మీ అభిమానిని, నా మాట వినండి. ఇల్లన్నా మీ మినిస్టర్ పదవి ఊడి మీ పిఏ మాదిరి మీరు కూడా జైల్లో చెప్పకూడదు తింటారు. అమ్మమ్మమ్మమ్మ, టైం ఇల్లే అమ్మా. మీ పిఏ స్టేట్మెంట్ రికార్డ్ చేయకముందే మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఉంటానమ్మా. జై ఇళవర్సి, జై జై ఇళవర్సి. ఇళవర్సి గుండెల్లో వణుకు మొదలైంది వదినా. పాప బారసాల కాదు కదా, పాప ఉందని కూడా గుర్తురాదు. ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైంది?
మురుగా అప్రూవర్గా మారినాడంట. మన గురించి మొత్తం చెప్పేస్తానంటున్నాడంట. వాడికి మన గురించి ఎల్లామే రహస్యాలు ఎరికి కోమలి. వాడు నోరు విప్పితే మన బతుకులు తెల్లారిపోతాయి. ఏమంటున్నావమ్మా? మురుగా ఎప్రూవర్గా మారడం ఏంటి? చాలా నమ్మకస్తుడు, మనకు అన్యాయం చేయడు. ఇల్లే కడిమలి, ఇల్లే. యారు మనసు ఎప్పుడు ఎట్టా మారతాదో, యారు ఎప్పుడు ఎన్నుపోటు పొడుస్తారో తెలీదు. శిక్ష పడకుండా తప్పిస్తావంటే అప్రూవర్గా మారినాడు ఏమో. మొదల జైలుకు పోయి అవర మ్యాటర్ తేల్చాలా. అప్పురం ఆ బిడ్డ సంగతి చూద్దాం. పదమ్మి. మృదులా, అమ్మా పంతులు గారు వచ్చారమ్మా, త్వరగా రండి. వస్తున్నావమ్మా. తొందరగా రండి. వదినా మీరు పదండి. బయట సెక్యూరిటీ వాడు ఉన్నాడు కదా, వాడు కూడా ఇంటి వైపు కన్నెత్తి చూడకుండా ఓ చిన్న ట్రీట్మెంట్ ఇచ్చొస్తా. సరే పదండి, నువ్వు కానీ. అక్క అక్క నాకు బొట్టు పెట్టవా? సరే. చెప్పిందంతా గుర్తుంది కదా. అక్కడ టీ స్టాల్ దగ్గర కూర్చున్నాడే వాడే. పర్ఫార్మెన్స్ ఎరగదీసే. ఓకే గౌరవ్, చూస్తావు కదా నా పెర్ఫార్మెన్స్. ఏమండి, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా? నేను ఇక్కడ కొత్త అండి, నాకు తెలీదు. ఒకసారి చూడండి సార్, తెలిసేమో. చెప్పాను కదండి, నాకు తెలీదు. ఏయ్, తెలియకపోతే తెలీదని చెప్పాలి. చెయ్యి పట్టుకుంటావేంటి? నేనెప్పుడు పట్టుకున్నాను? చెయ్యి గట్టిగా పట్టుకుని లేదంటావేంటి? ఏమైందమ్మా? చూడండి అంకుల్, అడ్రస్ చెప్పమని అడిగితే చెయ్యి పట్టుకున్నాడు. లేదండి, నాకు తెలీదని చెప్పాను. నేను చేయబట్టుకోలేదు. పట్టుకోకపోతే ఆ అమ్మాయి ఊరికే ఎందుకు చెప్తుందయ్యా? అసలు ఎవరు నువ్వు? కాలనీలో ఏం పని నీకు? అమ్మాయిల్ని అల్లరి పెట్టడానికి వచ్చావా? పోలీసులకు ఫోన్ చేస్తానుండు. అంకుల్ వద్దు అంకుల్, పోలీసులకు ఫోన్ చేయకండి. అతను నాకు తెలుసు. తెలిస్తే పోకిరి వేషాలు వేస్తే ఊరుకుంటావా? అంకుల్ అంకుల్ వద్దు ప్లీజ్, నేను మాట్లాడతాను. మా ఇంటి మీద నిఘా ఉంచమని ఇళవరసి నిన్ను ఇక్కడ పెడితే నీకు ఇదేం పోయే కాలం? నేను ఆ అమ్మాయి చేయి పట్టుకోలేదండి. పట్టుకోలేదని నేను నమ్ముతాను, కానీ ఆయన నమ్మడు. అసలే ఈ కాలనీ ప్రెసిడెంటు చాలా స్ట్రిక్టు. ఒక సారీ చెప్పి ఆయన కంటికి కనిపించకుండా కాస్త దూరంగా వెళ్ళిపో. ఏంటి ఈలోగా మేము ఎక్కడికి వెళ్ళిపోతామో అనే? మేము ఎక్కడికి వెళ్ళమయ్యా బాబు. కావాలంటే ఆ సందు చివరి నుంచి చూస్తా ఉండు. లేదు ఇక్కడే ఉంటానంటే నీ ఇష్టం. ఆయన పోలీసులకు ఫోన్ చేస్తాడు. అసలే అమ్మాయిల మ్యాటరు.
డ్యూటీలో అమ్మాయిని ఏడిపించినందుకు అవసరమైతే నిర్భయ యాక్ట్ కూడా పెట్టిస్తాడు. నీ ఉద్యోగం ఊడుతుంది, జీవితం సంక నాకిపోతుంది. వద్దొద్దు, వెళ్తాను. సరే సరే, సారీ చెప్పాడు. పద. ఆహా, అలాగే. అంకుల్ మళ్ళీ ఎప్పుడు ఇలా చేయడు, సారీ చెప్తాడు, ఈసారికి వదిలేయండి. సరే సారీ చెప్పాయా. సారీ సిస్టర్. జాగ్రత్త, ఇంకోసారి ఇలా చేయకు. మళ్ళీ పోకిరి వేషాలు వేస్తూ కనిపించావో తాట తీస్తాను. పో ఇక్కడి నుంచి. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో. పోకిరి అదవులు ఎక్కువైపోయారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏయ్, ఎవరు నువ్వు? పంతులు గారి డ్రైవర్నండి. సరే, అటు వెళ్ళి కూర్చో. అలాగేనండి. అమ్మా, ఇప్పుడు నామకరణం పేరేమన్నా అనుకున్నారమ్మా? చెప్పక్క, అనుకున్నావు కదా, కానీ ఏ పేరు పెట్టినా ముద్దు పేరు మాత్రం జున్ను అనే ఉండాలి. సరే, నీ ఇష్టం. చెప్పు. అక్షర. అక్షర అని పేరు పెట్టండి పంతులు గారు. అక్షర, నా మనవరాలి పేరు ఎంత బాగుందో. అక్షర సరస్వతీదేవి ప్రతిరూపం. బాగుందమ్మా. చాలా బాగుందమ్మా. దంపతులిద్దరూ ఉంగరంతో అమ్మాయి పేరు బియ్యంలో రాయండమ్మా. ఇప్పుడు పాప పేరు చెవిలో చెప్పండమ్మా. అక్షర. హే అక్షర. 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 రా 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 రా, నా బుజ్జి తల్లి పేరు అక్షర. నా బుజ్జి తల్లి పేరు అక్షర. 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 అమ్మా, పాపను ఉయ్యాల్లో వేయండి.